హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే చక్కెర అరిసెలు ఎలా చేస్తామో చూపిస్తాను. అండ్ అలాగే మీరు ముందు వీడియోస్ చూసినట్లయితే బెల్లం అరిసెలు చేసాం కదా, సేమ్ కొద్దిగా అలాగే, కానీ ఇక్కడ చక్కెర వేస్తాము అంతే. ఇది బియ్యం పిండి అంటే ఆల్రెడీ నేను చెప్పే ఉన్నాను కదా, ఇది ఈ బియ్యంని బాగా వాష్ చేసి రాత్రంతా నానబెట్టి గ్రైండ్ వేసుకోవాలన్నమాట. తర్వాత ఈ చక్కెర ఉంటుంది కదా, మనకి ఎంత కావాలంటే హాఫ్ కేజీ కావాలంటే హాఫ్ కేజీ, 1 కేజీ కావాలంటే 1 కేజీ వేసుకొని మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 45 గ్రామ్స్ అట్లా వేసామన్నమాట. ఎందుకంటే కొద్దిగా మా ఇంట్లో ఎవరు తిన్నారు చక్కెర వేసారని చెప్పేసి కొద్దిగా వేసాము. అంటే ముందు బెల్లం అరిసెలు చేసాం కదా, ఆ బియ్య పిండి కొద్దిగా మిగిలింది, అంటే ఇంకా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి దోశలు కూడా వేసుకోవచ్చు ఆ బియ్య పిండితో. అందుకని చెప్పేసి ఇంకా ఇలా మా మమ్మీ ఇంకా మా ఇంట్లో వాళ్ళు కొద్దిగా తింటారని చెప్పేసి చక్కెర అరిసెలు చేస్తుంది. సేమ్ ఇలాగ బెల్లం పాకం ఎలా పట్టుకుంటామో సేమ్ అలాగే చక్కెర వేసి కొన్ని వాటర్ వేసి ఇలా కొద్దిగా పాకం లైట్, అంత ముదురు పాకం కాదు, అంత లేత పాకం కాదు, మిడిల్గా వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా పొయ్యి మీద చేస్తే చాలా సూపర్ కదా. ఇక్కడ మా మామ కొడుకు తిప్పుతున్నాడు అనమాట, నన్ను తీ అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. ఇక్కడ చూడండి తోసేస్తున్నాడు. ఒకసారి చూడండి, ఇక్కడ తనే ఇక్కడ చేస్తున్నాడు, మొత్తం కలబెడుతున్నాడు, అంటే ఉంటలు అవ్వకుండా కలబెడుతున్నాడు అనమాట. సేమ్ బెల్లం అరిసెలు చేస్తాము, సేమ్ అలాగే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎక్కువ చేసుకుంటే కొద్దిగా కష్టం అవుతుంది, కానీ కొద్దిగా ఇంట్లో మామూలుగా ఒక 10-15 అలా చేసుకుంటే చాలా ఈజీ అనమాట. చూడండి, ఇలా కట్టెల పొయ్యి మీద ఏ వంటకం చేసినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గ్యాస్ ఇప్పుడు వచ్చేసాయి, కానీ పల్లెటూరుకి వెళ్తే నిజం చెప్పాలంటే ఇలా గ్యాస్ మీద చేస్తాము, ఇలా అంటే పొయ్యి మీద వేస్తాము. ఇక్కడ చూడండి పాకం వచ్చిందా లేదని చూస్తుంది మా మమ్మీ. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను కదా, సేమ్ మీరు బెల్లం పాకం ఎలా చూపిస్తానో అలా కొద్దిగా ఉంటలు వచ్చేంత వరకు ఉంటుంది చాలు, సేమ్ అంతే. తర్వాత ఇలా పాకం వచ్చేసిందని చెప్పేసి ఇలా తిప్పేస్తున్నారనమాట. ఇలా మా మామ కూతురు తిప్పుతుంది, ఇక్కడ మా మమ్మీ తిప్పలేక చూడండి ఒకసారి. ఇంకా కొద్దిగా దించేసుకొని ఇలా తిప్పుతున్నారనమాట, ఎందుకంటే మరి ఎక్కువ ఆడిపోతుందని చెప్పి కొద్దిగా తిప్పుకుంటూ కొద్దిగా మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒకసారి. ఇక్కడ చూడండి కొద్దిగా వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇది చాలామంది తెలిసి ఉండేది, కానీ కొత్తగా అస్సలు వంటలు రాని వాళ్ళ కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఇలా గట్టిగా తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఉంటలు కట్టేస్తుంది, అప్పుడు అరిసెలు సరిగ్గా రావన్నమాట. సో అందుకోసమని ఇలా స్పీడ్గా తిప్పేస్తుంది మా మమ్మీ. ఇలా ఫెస్టివల్కి పల్లెటూరులో ఇలా కూర్చొని ఇలా అన్ని పనులు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఈ వీడియో ఇప్పుడు తీసాను, కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి మా మమ్మీ ఇలా చేసి పెట్టేసుకుంటుంది అనమాట. ఇంకొకరిని పిలిచాము, అంటే కొద్దిగా స్పీడ్ ఆయిల్ చాలా హీట్ అయిపోయింది కదా, స్పీడ్గా తీద్దామని చెప్పి 2 hours కూర్చొని చేస్తున్నాం అనమాట. ఇలా చూడండి, ఇలా పల్చాటికి చేసుకుంటాం. మేమైతే ఇలా ఉండలు కట్టిస్తున్నాము, ఎందుకంటే కొద్దిగా మరీ గట్టిగా అయిపోతుంది కదా, అందుకని స్పీడ్గా చేసేస్తున్నాము. ఇక్కడ మెయిన్ మా మామ కూతురు అంతా కూర్చొని చేస్తున్నాము. ఇలా పిల్లలతో ఇలా కూర్చొని చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి ఎంత వ్యూ, ఎంత అసలు నిజంగా పొయ్యిల మీద చేసుకొని తింటే అది టేస్ట్ వేరే లెవెల్ అసలు. మీరు ఎంతమందికి ఇలా పొయ్యి మీద చేసుకొని తిన్నాం ఇష్టమో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఒకసారి. నిజం చెప్పాలంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, ట్రై చేసి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చాయో టేస్ట్ అన్నాయి. మీరు ఎంతమందికి చక్కెర అరిసెలు ఇష్టం లేదో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మాకైతే బెల్లం అరిసెలు ఇష్టం అండి చాలా. ఫైనల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ అలాగే ఫైనల్ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.